కృష్ణా జిల్లా పెనమలూరు ఉయ్యూరు పంచాయతీ పరిధిలో విజయవంతంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఇది ఒక వేదికగా మారిందన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఇక పెన్షన్ లేని వారు కొత్త రేషన్ కార్డుల కోసం అర్జీలు పెట్టుకున్న వారికి తప్పకుండా మంజూరు చేస్తామన్నారు. మంచినీరు, డ్రైనేజీ వంటి సమస్యలను సాల్వ్ చేస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎప్పటి నుంచి రావట్లేదు? అది వారం రోజుల నుంచి ఎవరు ఇప్పుడు ఏరియా ట్యాంక్ వాచర్ ఎవరు? ఇక్కడ మీ పక్కన రెండు 2019లో దాదాపు 80-90% పూర్తి చేసి ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంటే ప్రభుత్వం మారకుండా ఈ వాటికి అందరూ కూడా అక్కడంతా కాపురాలు కూడా ఉండేవాళ్ళు. మరి అనుకోకుండా ఈ సంవత్సరాలు గ్యాప్ రావటం, మరి ఆ రోజున ప్రభుత్వం మారటంతో గత ప్రభుత్వం మీ పేరుతో అప్పులు తీసి ఆ అప్పులు కూడా మళ్ళీ మీకు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో వాడేశారు. ఇప్పుడు తిరిగి మీరు అందరూ కూడా కడతా ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం చేయాలి అని అంటే ఆ అప్పులు తీర్చుకొని మళ్ళీ అది పూర్తి చేయడానికి కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తే కానీ ఇది పూర్తయ్యేది కాదు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది. టిట్కో గృహాలు సుమారుగా 6 నెలల కాలంలో పూర్తి చేసి అందిస్తామనే నమ్మకం అయితే మాకుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద నిర్ణయం తీసుకుంటారు. అది ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందించాలని మాకు కూడా బలంగా ఉంది. కానీ గతంలో జరిగిన పొరపాట్ల వలన మరి అది తీర్చుకోలేని లోటుగా మారింది. తప్పకుండా టిట్కో గృహాల పైన అయితే